మామూలుగా మన ఇళ్లలో చలికాలము అనుకోండి, మనం ఏం చేస్తాం? వేడి నీళ్ళ స్నానము. సో స్టవ్ వెలిగిస్తాము, పాత్ర పెడతాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ వేడి నీరు లిమిట్ దాటి, అంటే టూ మచ్ హీట్, సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది? కాలిపోవడం కూడా జరుగుతుంది, దేహము కాలిపోతుంది. మరి ఇప్పుడు అలాంటి ఒక వేడి నీరు, హీట్ వాటర్, ఇది 14,500 కిలోమీటర్లకు వ్యాప్తి చెందితే, సలసలా కాగే వేడి నీరు ఎంత? 14,500 కిలోమీటర్స్ ఇలా విస్తరించి ఉంటే ప్రపంచము ఏమైపోతుంది? నాసా యొక్క వెదర్ శాటిలైట్ ఇలాంటి ఒక సిస్టమ్ని రికార్డ్ చేసింది. సో నాసా శాస్త్రవేత్తలు బిత్తరపోయే నిజాలను, రిపోర్టును, అనాలిసిస్ను బయట పెడుతున్నారు. సో ఇందులో మామూలుగా భారత్ అన్నప్పుడు ఒకవైపు వర్షాలు అంటారు, ఇంకొక వైపు కరువు అంటారు, వదిలేయండి. మరి సౌత్ అమెరికా అన్నారు అనుకోండి, అంటే పెరు, మీకు అలాగే ఈక్వేడర్, ఇలాంటి దేశాలలో మీకు విపరీతమైన వర్షాలు పడతాయి. అంటే మీకు ఫ్లాష్ ఫ్లడ్స్తో ఈ దేశాలు ఎటు చూసినా మీకు ఫ్లాష్ ఫ్లడ్స్ ఉంటాయి చెప్పారు. ఇక కెనడా, క్యూబా, పనామా, మెక్సికో, అంటే అమెరికాకు అటువైపు ఉన్న దేశాలు. సో ఇక్కడ 14వ తారీఖు వరకు కూడా ఎవరు ఊహించని హీట్ వేవ్స్ని చూడబోతున్నారు. ఇదే పరిస్థితే యూరోప్లో కూడా అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఇన్నిన్ని కిలోమీటర్స్లో హీట్ వేవ్స్ క్రియేట్ అవుతూ ఉంటే దీనినే కెల్విన్ వేవ్ని అంటారండి. అంటే ఇది ఒక సునామీయో లేదా భూకంపమో ఇలా కాదు. కెల్విన్ వేవ్ అంటే విపరీతమైన వేడిని సృష్టించే మీకు సముద్రం యొక్క ఉపరితలం. సో ఇది వచ్చినప్పుడు మీకు సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, యూరోప్, ఇంకా టిబెట్, అంటే ఈ గాలి, ఈ వేవ్ అనేది ఇన్నిన్ని దేశాల దాకా కూడా వ్యాప్తి చెందుతుంది. సో అలాంటప్పుడు ఇంతకు ముందు మనిషి ఎప్పుడూ చూడని వేడిని చూడబోతున్నాడు. మొన్న జపాన్ వెళ్ళిన మిత్రుడు చెప్తున్నారు, షిప్ నుంచి నా తలుపు తెరిచామండి, మీకు సలసలా కాగే నీరుని మన ముఖం మీద పోస్తే ఎలా ఉంటుందో, అంటే అగ్నిగుండాన్ని మన ముందు పెడితే ఎలా ఉంటుందో అలాంటి ఒక ఎఫెక్ట్ కలిగింది. ఇమీడియట్గా డోర్ అనేది వేసేసుకున్నాము. ఏసీ లేకుండా అక్కడ బతకడమే కష్టము. సరేనండి, ఇదంతా ఓకే. మనము అమెరికా అంటున్నాము, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, ఇవన్నీ మాట్లాడుతున్నాం. భారత్లో ఏమిటండి అంటే ద గ్రేట్ ఎగ్జాంపుల్ ముంబైలో ఒక 2,500 కిలోమీటర్లకు ఒక అతిపెద్ద క్లౌడ్ భారత్ వైపు వస్తుందని మాట్లాడాము. దాని ఎఫెక్ట్ ఇవాళ మీరు నార్త్ ఇండియాలో చూడొచ్చు. ముఖ్యంగా ముంబైలో సీజన్ కదండి, సో సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ముంబైలో పరిస్థితి చూసారు అనుకోండి, మీకు నాకు మామూలుగానే ఉంటుందండి. మీకు ఇళ్లలోకి వర్షపు నీరు, వరద నీరు వచ్చేస్తే, ఇల్లు పోగొట్టుకున్న వాళ్ళు, లేదా మీకు ఒక్కసారిగా ఒక ల్యాండ్ స్లైడ్ వచ్చింది, అక్కడ చిక్కుకున్న వాళ్ళు, వీళ్ళ పరిస్థితిని ఆలోచించారు అనుకోండి, చాలా చాలా ఘోరంగా ఉంది. సో ముంబైలో ఇలాంటి ఒక ఫ్లడ్స్ ఎవ్రీ ఇయర్ చూస్తాము, కానీ ఈసారి ఎల్నీనో కాదు, సూపర్ ఎల్నీనో కాదు, మీకు ఇలా కెల్విన్ వేవ్ అనేది ప్రపంచాన్ని ఆక్రమించబోతుంది. ఎటు చూసినా కూడా హరికేన్స్ చూడబోతున్నాము, పెద్ద పెద్ద తుఫాన్లు రాబోతున్నాయి. అంటే టైం టు టైం ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది అని చెప్పి నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ప్రపంచం, ముఖ్యంగా కాలిఫోర్నియా, ఇప్పుడు కాలిఫోర్నియా లాంటి ప్రాంతంలో సివియర్ వింటర్స్, హరికేన్, అంటే ఆ వింటర్స్ ఎలా ఉంటాయంటే, అదేంటండి వేడి అంటున్నారు, మళ్ళీ వింటర్ అంటున్నారు, అంటే ఇదేనండి ప్రాబ్లం. అలా ఇక్కడే ఉంటుంది. ఒకవైపు ఏమో మీకు తట్టుకోలేని, అంటే యూరోప్లో ఆల్మోస్ట్ 6,000 మంది మరణించారు. అంటే ఏంటి? హీట్ వేవ్స్ తట్టుకోలేక 6,000 మంది. ఇంతకుముందు జరిగిందా తెలియడం లేదు.
ఇంకొక వైపు చూసారనుకోండి, ముంబైలో ఇంకా చెప్పాలంటే కేరళలో మీకు వయనాడు అంటారు కదండి. ఇంతకు ముందు కూడా ఒకసారి బీభత్సమైన ల్యాండ్ స్లైడ్ జరిగింది వయనాడులో. మరి ఆ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మెషర్స్ తీసుకున్నారు? ఇప్పుడు ముంబైని మీరు ఏం చేయలేరండి, ఎందుకంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీస్ కదా. ఇప్పుడు చెన్నైలో వరదలు వచ్చినప్పుడు ఎవరు ఏం చెయ్యలేరు, చేతులు ఎత్తేయడమే. ఎందుకు? ఆ డ్రైనేజ్ సిస్టమ్ అనండి, ఆ బిల్డింగ్లు అనండి, వీటిని మీరు మార్చలేరు. రోడ్ వైడనింగ్ కూడా మీరు చెయ్యలేరండి. అలాంటప్పుడు లిటరల్గా మీరు చిక్కుకుపోవడమే. చెన్నై అనండి, కల్కట్టా అనండి, ముంబై లాంటి నగరాలలో ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఆ కాలనీస్ అలాగే ఉంటాయి, ఆ బస్తీలు అలాగే ఉంటాయి, కాలువలు అలాగే ఫ్లో అవుతూ ఉంటాయి, ఎవరు ఏమీ చెయ్యలేరు. కానీ మీకు అదే నార్త్ ఇండియాలో కొత్తగా ఇప్పుడు చండీగఢ్ అంటాం, ఒక కొత్తగా వాళ్ళు నిర్మించిన నగరం అండి. అక్కడ బెటర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండొచ్చు కదా, బెటర్ ఫెసిలిటీస్ ఉండొచ్చు కదా. కానీ ఇప్పుడు కేరళలో వాయనాడ్ అంటే అడవులే కదండి, ఎటు చూసినా అడవులే. ఇక్కడ కాలడి అంటారు కదా, కాలడి దగ్గర వయనాడ్ టనల్ అంటారు, 2-వే టనల్. ఏం జరిగిందంటే భోపాల్కి సంబంధించిన ఒక కంపెనీ వీళ్ళే టనల్ నిర్మాణం అనేది చేస్తున్నారు. అంటే కొండకి అడుగున తవ్వి వీళ్ళు రోడ్డు మార్గము వెయ్యడం. ఒక్కసారిగా టోటల్గా కొలాప్స్ అయిపోయిందండి. మరి లోపల 30 మంది ఉన్నట్టుగా వార్తలు. 6గురిని రెస్క్యూ చేశారంటే ఇది ఎన్నిసార్లు మీరు చెప్పండి? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. ఇప్పుడు హిమాలయాల్లో ఎక్కడో అలక్నందా నది వద్ద జరిగింది అంటే ఎప్పుడో రేర్ కేసెస్. ఎందుకంటే అక్కడ టనల్ నిర్మాణాలు హైయెస్ట్ టెక్నాలజీలో జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ కేరళ అన్నప్పుడు కేరళలో వర్షాలు ఎలా పడతాయి, శబరిమల వెళ్ళే వాళ్ళు ఎంతమంది మీ అందరికీ తెలుసు కదా. వర్షము అంటూ పడింది అంటే తప్పించుకోవడం అనేది ఇంపాసిబుల్. కేరళలో అది పరిస్థితి. అలాంటిది ఇవాళ ఈ వయనాడ్ టన్నల్ టోటల్గా కొలాప్స్ అయిపోవడం కళ్ళ ముందే. అంటే వర్కర్స్ను తీసుకువచ్చే బస్సు ఉంటుంది చూసారా, ఆ బస్సు అక్కడికక్కడే ఈ వరదల్లో చిక్కుకుపోయి మీకు భూస్థాపితమైపోవడం. సో ఎన్నిసార్లు? సో ఈసారి ఎల్నీనో కెల్విన్ వేవ్లో మీకు ముంబై అనండి, కేరళ అనండి, ఇంకా మన దాకా కూడా మనకు ఇక్కడ హైదరాబాదులో ఒకరోజు వర్షము, ఒకరోజు ఉక్కపోత, ఆశ్రమం దగ్గర చినుకులు, మళ్ళీ ఉక్కపోత, ఇలాంటి వెదర్నే చూస్తున్నాం. అంటే మీకు అటువైపు చిత్తూరు అటువైపు చూసారనుకోండి, మీకు తమిళనాడు వెదర్కి సంబంధించిన ఒక ఈకో సిస్టము కాబట్టి మీకు సెప్టెంబర్ చివరి నుంచి కూడా పరిస్థితులు మారిపోతాయి. అదే వింటర్స్ అన్నారా, భీకరమైన వింటర్స్ని చూడబోతున్నాం. వర్షాలు ఎక్కువే, ఎండలు ఎక్కువే, అలాగే చలికాలము వచ్చినా కూడా తట్టుకోలేని సిట్యువేషన్ ఉంటుంది అంటున్నారు. ఇందులో అమెరికాలో నివసించే మిత్రులు మీకు చెప్తున్నాను, మీకు ఒకసారి పనామా అనండి, క్యూబా అనండి, మెక్సికో అనండి, లేదా కెనడా, మీకు పొరుగు దేశం కెనడా, ఇక్కడంతా డబల్ హీట్ డోమ్ అని అంటారండి. డబల్ హీట్ డోమ్ అనేటప్పటికి ఏంటంటే మీకు నార్మల్ టెంపరేచర్, హై టెంపరేచర్ దాన్ని 2 వేసుకోవాలి మీరు. లిటరల్గా రోడ్ల మీద మీకు షవర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. మెక్సికో లాంటి దేశంలో లిటరల్గా మీరు వెళ్ళి తడవడమే, రోడ్డు మీదే తడవడమే. అంత భయంకరమైన వేడి అనేది ఉంటుంది. ఈ 7వ తారీఖు నుంచి 14 వరకు యూరోప్లో కూడా ఇదే పరిస్థితి అండి. యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలలో బయటికి రావద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక్కడే కేరళ, ముంబైలోనే చెప్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్, ఎవరు బయటికి రాకండి. 2 సూత్రాలు. ఒకటి, మీరు ఎక్కడా కూడా డీహైడ్రేట్ అవ్వకండి. సో ఎప్పుడు మిమ్మల్ని మీరు కూల్గా ఉంచుకోండి. రెండవది, అవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రండి. ఇవే తారక మంత్రాలు వరల్డ్ వైడ్ అండి. ముఖ్యంగా అమెరికా, యూరోప్ లాంటి దేశాలలో మరి అలాంటప్పుడు యాత్రలు చెయ్యకండి అని కూడా నాసా శాస్త్రవేత్తలు చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారు. సో ఎవరైనా యాత్రలు పెట్టుకుంటే జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అమెరికా నుంచి వేరే దేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలా అలర్ట్గా ఉండండి. పరిస్థితులను గమనించి మీరు ఎప్పుడు ఏం చెయ్యాలనే దాన్ని నిర్ణయించుకోండి. మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచం ఏమైపోతుంది, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.